నేర్చుకున్నారు అప్పుడే చిన్నప్పుడే రాజకీయాలు నేర్చుకున్నారు. ఒకవైపు విద్యాభ్యాసం, మరోవైపు పంచాయతీలు, సెటిల్మెంట్ ఎట్లా ఉంటాయి, ఏం పరిస్థితి? సెటిల్మెంట్లు లేదండి. సెటిల్మెంట్లకి మామూలుగా ఒక చిన్న చిన్న సమస్యలు వస్తే తీర్చే విధానానికి చాలా తేడా. సెటిల్మెంట్లు అంటే డబ్బులు తీసుకొని సెటిల్ చేయడం అనేటువంటిది, ఆ డబ్బులు తీసుకుని చేసేటువంటి వ్యవహారం కాదు ఇది. ఇక్కడ ఇది ఒకటి గౌరవంగా, నానంటే ఒక పెద్ద మనిషి, రైతు కూలి సంఘంలో పనిచేస్తాడు, ఒక పార్టీలో పనిచేస్తాడు, కాబట్టి ఈయన దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అనేటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎప్పుడైనా ఆలేరు కాబట్టి చిన్న టౌన్ అది మాది అప్పట్లో. దానికి చుట్టుపక్కల నుంచి వచ్చి చీకటైనా కూడా మా వరండాలో పడుకునేటోళ్ళు అందరు. పెద్ద వాకిలి, అంగడికి పోయేటువంటి పశువులు కూడా గుట్టకు పోయే కంటే ముందు రోజు మొదట మా ఇంటికే వచ్చి పండుకునేటి. వాళ్ళ దగ్గర పచ్చిపులుసు తినడం కోసం నేను వారం రోజులు ఎదురు చూసేదాన్ని. అంగడికి పోయేటోళ్ళ చేయించుకొని తినచ్చు కదా. వాళ్ళు అది నిప్పుల మీద కాల్చి పిసుకుతారు, ఇట్లా పిసికిన చారు, అది టేస్ట్ వేరే ఉంటుంది. మన ఇంట్లోనేమో పోసు పెడతాం కదా, పోపు పెట్టుకుంటాం. ఆ పోపు పెట్టుకునేటువంటి ఈ పచ్చిపులుసు కంటే ఆ పచ్చిపులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు పచ్చిపులుసు ఏం కరమండి, కారమైనా తింటా, ఏదైనా తింటా. ఇది కావాలి అది కావాలని చిన్నప్పుడు తినలేదనుకోండి, కానీ ఇంట్లో ఏదన్నా ఉంటే అప్పుడు వేరు. కానీ గ్రామాల మీద పడ్డ తర్వాత ఏదైనా పచ్చిపులుసు అయినా ఏదైనా తినాల్సిందే, బ్రతకడం కోసం తప్ప తినడం కోసం కాదు కదా. అట్లా అన్ని సమస్యలు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం కాబట్టి, మొదటి నుంచి కూడా ఈ దాడులు మా ఇంటి మీద జరిగినాయి కాబట్టి అందుకనే పోలీసులు అంటే భయం ఏం లేదు, కేసులు అంటే భయం లేదు. మా నాన్న కోసం జైలు చుట్టూ కూడా తిరిగిన సంవత్సరాల తరబడి. మా నాన్న జైలుకు అంటే జైలుకు పోయి చూడడానికి మబ్బుల లేచి మా అమ్మ తంటాలు పడుతూ అన్నమంతా ఉండి సర్ది కట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి కొంత దూరం నడిచి, అప్పుడు పెద్దగా బస్సులు కూడా సరిగా చాలా తక్కువ, అంటే మబ్బుల లేచి మేము ఒక లారీలో వస్తుంటిమి, చుట్టాల లారీ ఉంటుండే, అది ఎక్కితే తెల్లారిసరికి దిగుతాం అన్నట్టు. అప్పుడు బస్సులు ఉండవు కదా, 4 గంటల రాత్రి లారీకి ఇక్కడ అంటే కట్టె లారీ వస్తుండే అన్నట్టు. కట్టె లారీ వచ్చినప్పుడు కట్టె లారీలు ఎక్కి మేము దిగుదాము. ఏడ దిగుతుంటే ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ కాడ దిగి మేము ముషరాబాద్ జైలు దాకా నడుచుకుంటూ వస్తుంటే మా అమ్మతోటి. అట్లా నడుచుకుంటూ వచ్చి అట్లా మా నాయనని కలిసి జైల్లో అట్లా వచ్చిపోయినటువంటి రోజులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పోలీసుల దాడులు మామూలే కాబట్టి భయం అనేటువంటిది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు మీరు చదువుకుంటున్న విద్యార్థిని కదా, అప్పుడు మీ నాన్నతో ఏమన్నది, ఏందైనా ఈ గొడవ అంతా ఇప్పుడు పోలీసులు అది అంతా కూడా మనకి ఎందుకు, ఇదంతా కూడా మంచిగా వ్యవసాయం ఉంది, మనం హ్యాపీగా సిటీకి వెళ్ళి బాగా బతుకుతామని అనేవారు కదా మీరు? అంటే నిజంగా అండి, అసలు ఆ ఊహకే రాలే అట్లాంటి మాట. మరి బహుశా ఎందుకు రాలేదో తెలియదు, కానీ ఒక్కనాడు కూడా నాయన మనకెందుకే ఈ బాధ అనేటువంటిది మా నుంచి ఎప్పుడు రాలే. మా అమ్మ మాత్రం ఎప్పుడన్నా నీ ప్రపంచం నీదే కదా, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు చూసుకో, కానీ ఇంటి మీదకి పోలీసులు వచ్చేది ఇదంతా ఏంది, పోరగాళ్ళని ఇబ్బంది పెట్టుడేంది, 4 మెతుకులు పిల్లలకు పెట్టుకోకుండా మొత్తం ఆ ధాన్యం అంతా నాశనం చేసిపోవడేంది, నీ సావేదో నువ్వు బయట చావరాదు అనేది మా అమ్మ. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.